హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. ఈ కుటుంబానికి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ ఈ కుటుంబాన్ని మాత్రమే ఎందుకు అందరూ ఆడుకుంటున్నారు అని ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషించుకుందాం. ఆ కుటుంబం పేరే ముంచే కుటుంబం, మంచు కుటుంబం. ముంచే కుటుంబం అని ఎందుకన్నానంటే వాళ్ళ గొప్పతనాలు మాత్రమే వాళ్ళకు కనపడతాయి. ఇక్కడ ఎప్పుడు గతాన్ని తలుచుకుని మాత్రమే మోహన్ బాబు తన గొప్పలు పోతూ ఉంటాడు తప్ప తాను ఇప్పుడు ప్రస్తుతానికి చేసింది ఏమీ లేదు. 2.5 సంవత్సరాలుగా తాను మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చెప్పుకుంటున్నప్పటికీ కూడా కనీసం మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ని కూడా కట్టివ్వలేకపోయాడని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అంతేకాదు, కేవలం ఎక్కడికి వెళ్ళినా మోహన్ బాబు మాత్రం తన గొప్పలు మాత్రమే చెప్పుకుంటాడని అందరికీ తెలుసు. అండ్ ఇటీవల చాలా సందర్భాలలో మోహన్ బాబు నన్ను ట్రోల్ చేసేవాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు, శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళు ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు అని మాట్లాడడంతో చాలామంది దాన్ని రివర్స్ ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ ట్రోల్ చేసేవాళ్ళు 5 కోట్ల రూపాయలు కట్టాలి, నేను జూబ్లీ హిల్స్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పి ట్విట్టర్లో అవి ఫోటోలు పెట్టాడు. అంతేకాకుండా చాలాసార్లు ఈయన నోటి దూల వల్లే తనకి పరిస్థితి ఇలా అయ్యింది అని చెప్పాలి. మరి కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఇలా ఉంటారా అంటే లేదండి బాబు, మొత్తం పూర్తిగా 2 కొడుకులు 1 బిడ్డతో సహా ఈ 4 అందరూ ఒకేలా ఉంటారు. అది ఒకరికి చెందినటువంటి వ్యాధి కాదు, దాన్నే సెల్ఫ్ డబ్బా వ్యాధి అంటారు. అయితే ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే ఇటీవల కొన్ని సందర్భాలలో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళు చేసినటువంటి అసహ్యమైనటువంటి చేష్టలు కొంచెం నవ్వు తెప్పిస్తాయి అండ్ వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటో జనాలకి బయట పెట్టే పరిస్థితుల్లో కూడా ఉంటాయి. ఉదాహరణకి మొన్న అయోధ్య రామ మందిరము దాదాపు కట్టడం పూర్తయిపోయి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు అక్కడికి అందరూ వెళ్ళారు. అంతేకాదు, వేరే దేశాల నుంచి కూడా ప్రముఖులు రావడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళారు కదా, మరి మీకు అయోధ్యకి ఎందుకు ఆహ్వానం రాలేదు అని ఒక పత్రికా విలేకరి అడిగినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, చాలామంది అభిమానులు నన్ను చూసి ఫోటోలకు సెల్ఫీలకు ఎగబడతారు, వాళ్ళను తాకిడి తట్టుకోలేక ప్రభుత్వం నాలాంటి గొప్ప నటులని రావద్దని చెప్పింది, అందుకే నేను వెళ్ళలేకపోయాను డ్యూ టు ద సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పాడు. అయితే చిరంజీవి గారి కన్నా ఎక్కువగా సెక్యూరిటీ అవసరం ఉంటుందా మోహన్ బాబుకి? ఒకసారి మీరు ఆలోచించండి. అంతేకాదు, ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకోటి కూడా ఆలోచించాలి. సెక్యూరిటీ రీజన్స్ అంటున్నాడు కానీ అసలు తనను ఎవరు పిలవలేదన్న సంగతి తరువాత తెలిసింది. అంతేకాదు, ఇటీవల ప్రభాస్కి జరిగిన అన్యాయం గురించి కూడా మనందరికీ తెలుసు. సో అదేంటంటే కన్నప్ప చిత్రంలో ఫస్ట్ పరమేశ్వరుడిగా తీసుకుని ఆ తర్వాత ఏదో ఒక నామమాత్రం పాత్రనిచ్చి అభిమానుల మనోభావాలను దెబ్బతీశారు. అంతేకాదు, చాలా సందర్భాల్లో కూడా కొన్ని సంవత్సరాల క్రితం నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు చాలామంది దాదాపు 60 సంవత్సరాల నుంచి నటిస్తున్నటువంటి ఒక గొప్ప నటుడు ఆయనని పోగొట్టుకోవడం సినీ ఇండస్ట్రీకే చాలా పెద్ద లోటు అని మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు మాట్లాడి పక్క నుంచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినప్పుడు పక్కనే నిలబడ్డ మోహన్ బాబు ఇప్పటికైనా తెలుసుకోవాలి, దిగ్గజాలతో నేను మాత్రమే పోటీ పడగలను, ఇప్పుడు నేను మాత్రమే ఇండస్ట్రీలో గొప్పవాడిగా ఉన్నాను, ఎందుకంటే నాకన్నా గొప్ప నటులు ఎవరు లేరు, అది నాగేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు అన్న విషయాన్ని ఆయన చనిపోయిన స్థలంలో చెప్పాడు. అయితే అక్కడి నుంచి పక్క నుంచి చిరంజీవి గారు చెప్తూనే ఉన్నారు ఈ విషయాలకు సందర్భం కాదు అని. కానీ అది కూడా పట్టించుకోకుండా ఆయన మాట్లాడుతుంటే విసిగెత్తి పక్క నుంచి జయసుధా చిరంజీవి గారు వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాదు, ఇటీవల సాయిబాబా గుడి మోహన్ బాబు గారు కట్టించారు.
అలా కట్టించిన తర్వాత సాయిబాబా తన కలలోకి వచ్చి చెప్పాడంట, ఇక షిరిడీకి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నా పరమభక్తుడైనటువంటి మోహన్ బాబు కట్టించిన గుడిలోనే ఉంటాను, షిరిడీకి ఎవరు రావాల్సిన అవసరం లేదు, షిరిడీకి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదని ఆ షిరిడీ సాయినాథుడే నా కలలోకి వచ్చి చెప్పాడు, అందుకే నేను ఈ గుడిని నిర్మించాను, ఇది పూర్తిగా నా స్వంత ఖర్చు అని చెప్పుకున్నాడు. ఇవన్నీ విన్నటువంటి సాయిబాబా భక్తులు కానివ్వండి, సినీ పెద్దలు కానివ్వండి, పిచ్చి పలు రకాలుగా ఉంటుంది, నువ్వు నిజంగానే దేవుడి గుడి కట్టించావు, కానీ నువ్వు కట్టించిన గుడికి సాయిబాబా ఊపిరి వదిలి అక్కడ ఉన్నటువంటి ఒక పుణ్యస్థలం, అక్కడ తిరిగినటువంటి ఒక గొప్ప స్థలమైనటువంటి షిరిడీ పుణ్యక్షేత్రాన్ని నీ గుడిని ప్రమోషన్ చేసుకోవటానికి, నువ్వు గుడి కట్టించామని చెప్పుకోవటానికి కూడా ఇలా సెల్ఫ్ డబ్బాలు వాడుకోవటానికి నీకు పిచ్చిలేసిందా అని చాలామంది మతాన్ని ఇష్టపడే వాళ్ళు, సాయిబాబాని గౌరవించే వాళ్ళు, ముఖ్యంగా హిందూ మతస్థులు ఓపెన్గానే చెప్పడం జరిగింది. అయితే కులాలను పట్టుకుని మాట్లాడేవాళ్ళు ఎయిడ్స్ రోగులతో సమానం అని చెప్పి మోహన్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు మన మంచు లక్ష్మి అక్క కూడా ఒక అద్భుతమైన పని చేసింది. అదేంటంటే అయోధ్య రామమందిరం జరిగేటప్పుడు వాళ్ళకి ఎలాగో సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారు కాబట్టి వాళ్ళ నాన్న ఒక గొప్ప కలెక్షన్ నిల్ మోహన్ బాబు కాబట్టి అక్కడ ల్యాప్టాప్లో దేవుడి దర్శనం చేసుకుని బాలరామాయణం చదువుతూ రాముడి చరిత్ర కూడా చదువుతూ ఆ పుస్తకాలన్నీ ల్యాప్టాప్ ముందర పెట్టుకుని ఆ బాలరాముడిని దర్శనం చేసుకుంది ల్యాప్టాప్లో. అలా చేసుకుంటే పర్వాలేదు, ఎవరైనా చేసుకుంటారు, అందులో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన చేష్ట చేసింది మన లక్ష్మక్క. అదేంటంటే ఆ ల్యాప్టాప్కి పూజలు చేయడం, లేకపోతే అక్కడ పూలు చల్లడం, ల్యాప్టాప్ ముందర దీపం పెట్టడం, ల్యాప్టాప్కి కొబ్బరికాయ కొట్టడం లాంటివి చేశాయి. అయితే చాలామంది సరే ఆమె చేసుకుంది, ఆమె రామభక్తి అలాంటిది అని అనుకుందాం, కానీ అది తీసుకుపోయి ట్విట్టర్లో పెట్టింది. అదంతా చూసిన వాళ్ళు పిచ్చి పలు రకాలుగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ పిచ్చి వాళ్ళు ఇంటి నిండా ఉంటారు అని అనుకోలేదు. అక్క ల్యాప్టాప్ని కొబ్బరికాయతో కొట్టకు, పగిలిపోతుంది అని చెప్పారు. అంతేకాదు ఇటీవల అమెరికాకి వెళ్ళినటువంటి మన మంచు లక్ష్మక్క ఒక అద్భుతమే చేసింది. అదేంటంటే నా దగ్గర 2,50,000 ఐఫోన్ ఉంది, మన అమెరికా రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి, మన హైదరాబాద్ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి, నా 2,50,000 ఫోన్లో నేను తీస్తున్నాను అని చెప్పి 4 ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. చాలామంది అవన్నీ చూసి నీ దగ్గర డబ్బులుంటే ఉంచుకో అక్క, నీ దగ్గర 2,50,000 ఉంటే మేం చేసేది ఏమున్నది అని కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే విషయానికి వాళ్ళు చేసే తప్పిదాలే కారణమా, లేకపోతే మనుషులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటానికే చనిపోయిన స్థలాన్ని కూడా వాడుకోవడం, అది మోహన్ బాబు కుటుంబానికే చెల్లింది. అంతేకాదు ఇటీవల కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేటప్పుడు ఆస్కార్ అవార్డులు, నేషనల్ అవార్డులు అందరికీ వస్తాయి అని అనుకున్నారు, కానీ ఇప్పుడు నా కొడుక్కి కూడా ఆస్కార్ అవార్డు రావడం ఖాయం, ఎందుకంటే నా రక్తం ఇప్పుడు ఉప్పొంగుతోంది, అంత గొప్పగా నటించాడు నా కొడుకు అని చెప్పాడు. సో మరి ఇలా మాట్లాడితే వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటే మరి ఎవరైనా కానీ ట్రోల్ చేస్తారు కదా. మరి దీనికి ఇంటింటికి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంటింటికి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని జూబ్లీ హిల్స్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం దేనికి? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగానే పిచ్చి పలు రకాలుగా ఉంటుంది కాబట్టి స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. సో ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటాయి.